మాది జనగామ జిల్లా, జనగామ మండలం, గ్రామం ఓబుల్కేశ్వరపురం. మేము వృత్తిరీత్యా గౌడ్స్. మేము వృత్తి పనిలో తాళ్ళకు వెళ్ళగా మాకు సాయంత్రం 5 గంటలకు అట్లా తాడి చెట్టు నుంచి జారి కింద పడడం జరిగింది. అందులో భాగంగా మాకు బాగా ఎన్నుబొక్కకు బాగా ఫ్రాక్చర్ అయ్యి నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఇందుకు గాను మాకు గవర్నమెంట్ నుండి వచ్చే ఎక్స్‌గ్రేషియా మాకేమన్నా అవకాశం ఉంటే అందియగలరని కోరుతున్నాం. ఇప్పుడు వృత్తిలో భాగంగా మీరు తాటి చెట్టు మీకు వెళ్ళి కింద పడింది కదా, మీకు ఏ హాస్పిటల్లో జాయిన్ అయినారు, ఎంత ఖర్చు వచ్చింది? మాకు వచ్చేసి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినామండి. మేము నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ గాను 1,50,000 వచ్చినాయండి. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది ఇక్కడ? మాకు ఖర్చు 5 lakhs వరకు దాకా జరిగినది. ఇప్పుడు దానిలో రాడ్డు లేదు కానీ మామూలుగా వెన్నుపూస ఇరిగింది కాబట్టి దానిలో వెన్నుపూస ఇరిగినది, ఒక 8 స్క్రూలు ఫిట్ చేయడం జరిగినది మనకి. ఇప్పుడు నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది? నా మీద ఆధారపడి 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరికి చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఇంకా మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా బెడ్ రెస్టే, ఇంకా 6 నెలల వరకు రెస్ట్ చేసుకోవడం ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత మీకు ఆర్థిక సాయం ఎంత అవసరం ఉందని చెప్పారు డాక్టర్లు వచ్చేసి ఒక 1 year వరదాకా ఏం పని చేయకూడదు అని అన్నారు. మా పిల్లలు పెద్దగా ఇప్పుడు 10th అయిపోయినది. చదివించుకోనికి కూలి పనులకు వెళ్ళి బతికే వాళ్ళమే మేము. మాకు ఏం భూములు, ల్యాండ్స్ ఏం లేవు, మాకు ఎక్కడ ఏం లేదు. మేము వృత్తి పని చేసుకొని బతికే వాళ్ళమే. ఇప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే ఆబ్కారీ శాఖ వాళ్ళు మీ దగ్గరికి వచ్చిందా? వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు పడ్డారు, ఎంక్వైరీ చేసినారు. సర్టిఫికెట్స్ ఏమన్నా ఇచ్చారా మీకు? సర్టిఫికెట్ ఏమి ఇవ్వలేదు. జనగాంలో క్యాంపుకి వెళ్ళినాము. క్యాంపు ఉన్నదంటే క్యాంపులో కూడా చెక్ చేయడం జరిగినది. ఇంతవరకు మాకు ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ కానీ ఇది కానీ ఉండదా మీకు? అప్పుడు అంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఇట్లా అడిగినారు, ఇచ్చినాము, అకౌంట్ ఇచ్చినాము. అవసరం వస్తే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని చెప్పి అన్నారు. అవసరం అంటే ఇచ్చినాము బ్యాంక్ అకౌంట్. ఇంకా ఇప్పుడు మీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతుంది. భార్య పిల్లలు మేము వృత్తి పనులు చేసుకొని బతికే వాళ్ళమే. ఇప్పుడు పిల్లలను చదివించుకోవడం, ఈ మనకు రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళమే మేము. అంటే మీకు వ్యవసాయ భూములు కానీ ఇట్లా మాకు ఏది లేదండి. మేము కూలి డైలీ వర్క్ చేసుకొని బతికే వాళ్ళం. తాళ్ళెక్కి సాయంత్రం వచ్చి తెచ్చుకొని తిని బతికే వాళ్ళం. ఇప్పుడు మీది సొసైటీ టీఎఫ్టీ? మా సొసైటీ మొన్న లాస్ట్ ఇయర్ అయిందండి. ఎంతమంది సభ్యులు ఉంటారు మీ దాంట్లో? మా దాంట్లో 30 మంది సభ్యులు ఉన్నారు. 30 మంది సభ్యులు, అందులో మీరు ఒక సభ్యులు. అయితే మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడి కార్డు ఉందా? ఉన్నది సార్. ఐడి కార్డు ఉంది. అంటే ఇప్పుడు వృత్తిలో భాగంగా మీరు పోయారు కాబట్టి అందులో మీకు దెబ్బలు తగిలినాయి కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం కావాలి. ఆర్థిక సాయం కావాలని కోరుతున్నాను. ఇంకా మీకు దాతలు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చిందా? ఎవరు ఇవ్వలేదు సార్. అంత మాకు తెలియక మేము హాస్పిటల్లోనే, మేము భార్య భర్తలం ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ పిల్లలు ఉండి ఇక్కడ ఎవరిని ఏం అడగలేదు. అంటే మీ కులం నుంచి ఏమన్నా? కులం నుంచి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. బీసీ కార్పొరేషన్ తరఫున 15,000 రూపాయలు. నమస్కారం అండి. జనగామ జిల్లా, జనగామ మండల్, ఓబుల్కేశ్వరపూర్ గ్రామము. వృత్తినిత్య గీతా కార్మికుడిని. మీరు గీతా కార్మికుడు కదా, మీ గ్రామంలో ఎంతమంది గీతా కార్మికులు? 25 మంది గీతా కార్మికులు ఉన్నాం. ఇప్పుడు మీది సొసైటీ? సొసైటీ ఇప్పుడు అందరూ మన కింద తాటి పడిందని చెప్పేసి ఆ సభ్యునికి మెంబర్ ఆయన సాయంత్రంలో చెట్టు మిగిలి పడిందా? అవును, సాయంత్రం అంటే 4:30 టైంలో చెట్టు ఎక్కి. మరి హాస్పిటల్ తీసుకుపోతే ఎన్నుపూస ఇరిగింది, ఏరియా హాస్పిటల్ జనగాం తీసుకుపోతే ఇక్కడ కాదని నిమ్స్కి పంపించారు, హైదరాబాద్కి. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు చేయడం వల్ల ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఆబ్కారీ శాఖ చెకప్ వచ్చిందా?
చెకప్కు వచ్చిర్రు. జనగాం సూపరింటెండెంట్ వీళ్ళంతా చెకప్ వచ్చి వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళారా? అవునండి. హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత వీళ్ళకి వచ్చే డబ్బులు స్పాట్ డబ్బులు ఏమైనా ఇచ్చారా? స్పాట్ డబ్బులు ఏమీ ఇవ్వలేదండి. ఒక సొసైటీ నుంచి 15,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు మీకు ప్రభుత్వం ప్రకటించినటువంటి సేఫ్టీ మొబైల్ కానీ తర్వాత మొబైల్స్ కానీ మాకు ఇంకేం రాలేదండి. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోలేదా? పెట్టుకున్నాము, అందరికీ ఇస్తామని ప్రపోజల్ చేస్తున్నామని అన్నారు గవర్నమెంట్ నుండి. ఇంకేమీ అయితే రాలేదు. అంటే మీ ఊర్లో ఇంకా గీత కార్మికుల సమస్యలు ఏమన్నా పట్టేదారు సమస్యలు కానీ అంటే పట్టేదారితోటి ఏం సమస్యలు ఏమి లేదండి. ఈ గీత కార్మికులకి ఇది ఒక ఎఫెక్ట్ చాలా జరుగుతున్నాయి కాబట్టి మాకు ఒక సేఫ్టీ మొదలు కావాలని కోరుతున్నాం. ఇప్పుడు మొబైల్స్ మీరు అప్లికేషన్ పెట్టుకోలేదు కదా? పెట్టుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర సంఘానికి కమిటీ హాల్ ఉందా? కమిటీ హాల్ లేదండి. టెంపుల్స్ మాకు టెంపుల్ ఎల్లమ్మ తల్లి ఉన్నాయి. మా గుడి అనేది తాళ్ళలో ఉన్నాయి. అక్కడనే మాకు గుడి మేమే కట్టుకున్నామండి. ఇప్పుడు గవర్నమెంట్ సమస్య ఇప్పుడు మీ వృత్తిని నమ్ముకొని 20 మంది ఉన్నారు కదా, 20 మంది కాళ్ళు ఎక్కుతున్నారు. ఇప్పుడు చదువుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ చెట్టు ఎక్కడం వల్లనే కొంచెం భయపడి ఆటో కూడా తోలుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రస్తుతం ఏం కావాలి? మాకు భూమి లేదండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? మాకు సొసైటీకి కావాలండి. సొసైటీకి ఒక 5 ఎకరాల ల్యాండ్ కావాలండి అని గవర్నమెంట్ లో కోరుతున్నాం. సేఫ్టీ ముక్స్ కావాలండి మాకు. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు, చెట్టు మీద పడడం జరుగుతుంది. మన రీసెంట్ గానే కళ్ళు సిద్ధులు పడ్డాడు, రామచంద్రుడు పడ్డాడు. ఇవి కూడా ప్రభుత్వం దృష్టికి చూపించాం. ప్రభుత్వం నుంచి మాకు గీత కార్మికులకు సేఫ్టీ మోక్స్ కావాలండి. రెండోది ఓ ఎక్సెల్ బండ్లు కావాలండి. ఏమన్నా అపాయం చెట్టు మీదకి జారిపడిన వాళ్ళకి ఓ పర్మనెంట్ గా సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. గ్రామంలో కూడా ఎంతో మంది టెక్నికల్ అక్కడ కూడా పడుతున్నారు. సేఫ్టీ మొబైల్స్ కావాలంటే సంఘం నుంచి మేము చేసుకొని చిన్నగా గుడి కట్టామండి. ఇంకా వాటికి పెద్దగా ఉంటామని. గుడి కట్టింది కదా, గుడికి ఒక 5 లక్షల ఖర్చు వచ్చిందండి. ఇంకెంత వస్తుంది? కొంచెం గుడి చిన్నగా ఉంటే పెద్దగా చేయడానికి ఒక 5 లక్షలు కావాలని కోరుతున్నాం.